యుద్ధం ఏడ చేయాలి, ఢిల్లీలో చేయాలి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి మోగాయనేవో ఇక పట్టుకొని పుస్తకం పట్టుకొని ఒకటే తిరుగుతాడు దేశం మొత్తం రాజ్యాంగం 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 అని. నువ్వు చెప్పింది ఏమైందా నాయన? రాసి ఇచ్చి కాదు ఈడ 42%. ఈడ బీసీ లేరు, ఆడ బీసీ లేరు, అంతా ఉన్నోలే దోసుక తింటారు. మా వాళ్ళు కూడా తప్పు చేసినట్టు అబ్బా ఆయన పాపం నిజంగా సత్యహరిశ్చంద్రుడి కొడుకు కావచ్చు, నిజంగానే నిజం చెప్తానని మా వాళ్ళు అందరం అనుకున్నాం. మన దాంట్లో మనం అనుకున్నా ఉన్నాం ఈడ. కానీ ఒక్క ధర్నా, అది కూడా ఒక సంఘపోలు ధర్నా చేస్తే దానికి ఆ ధర్నాలో వచ్చే టైం లేదు, ఆయనకు లేదు, ఆయన ఎంపీలకు లేదు, ఆయన పార్టీ అధ్యక్షులు లేదు, ఆయన చెల్లెకు లేదు, ఆయన అమ్మకు లేదు. మళ్ళా వాళ్ళు దేశం మొత్తం తెలంగాణ రోల్ మోడల్ అని చెప్ప తిరుగుతారు. అరే మనకన్నా బుద్ధి ఉండాలి, మరి ఈ సొంటోళ్ళ నమ్ముడు మనకన్నా బుద్ధి ఉండాలి. ఏం చేయాలి రేవంత్ రెడ్డి? నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని పోవాలి, ఆడికి ఢిల్లీకి పోవాలి, వీళ్ళ ఎంపీలను పట్టుకొని పోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ అయిన దానికి కాందానికి ఆల్ పార్టీ మీటింగ్ అంటే మా అందరికి కూర్చోబెడుతున్నారు అందరు రాజకీయ పార్టీలు. ఇలా మా కమ్యూనిస్ట్ అన్న కూడా వచ్చి క్లాస్కి వెళ్ళి క్యాస్ట్ అని మాట్లాడి ఎందుకు మాట్లాడి? జనం లోపల ఉన్నది కాబట్టి మాట్లాడిండు. జనం లోపల ఉంది, తప్పలేదు కదా వాళ్ళకు కూడా తప్పలేదు. ఆ ఒత్తిడి ఉంది. ఎస్ త్యాగాలన్నీ ఎస్ అయిపోయింది అది గతం గత. కానీ ఇప్పుడు వీడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా నిజాయితీగా ఉండాలని చెప్పదలుచుకునే ఉన్నది ఏంటంటే, మీ గుండెలల్లా పార్టీ జెండాలు తీసి తలగబెట్టురు పాడై జనం చచ్చిపోతున్నారు. తీసి జనం మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. ద బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హావ్ బికమ్ బెగ్గింగ్ కమ్యూనిటీస్ అవుతున్నాయి. అడకతినే జాతులుగా తయారైపోయినాయి. సంచార జాతులుగా వృత్తులు పోయి, ఉపాధులు పోయి, ప్రత్యామ్నాయం లేక ఏం